బంగారం ధరలు ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? కారణాలు ఇప్పటికే అనేక సార్లు చెప్పుకున్నాం, కానీ అసలు ఇందులో నిఖార్సైన కారణం మరొకటి ఉంది. అది కనుక తెలుసుకుంటే గోల్డ్ రేట్ ఇంతగా ఎందుకు పెరిగిందో అర్థమైపోతుంది. ఏంటా రీజన్ అంటారా? వాచ్ ది స్టోరీ. కొంత పెరిగిందంటే అర్థముంది, మరి ఇంతలా పెరిగిందంటే? బంగారం ధర పెరిగిన కారణం ఇదే. బంగారం అనగానే గొలుసులు, ఉంగరాలు, ఇంకా ఇతరత్రా ఆభరణాలనేది ఎక్కువ మంది అనుకుంటారు. 2025 నాటి గ్లోబల్ డేటాను గమనిస్తే ఒక కొత్త ట్రెండ్ బయటపడింది. బంగారం అనేది కేవలం అలంకార వస్తువుగా కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచంలా మారుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అందించిన తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో లభ్యమవుతున్న బంగారంలో ఎక్కువ భాగం అలంకరణకు కాకుండా గదుల్లోని లాకర్లలో భద్రంగా దాగి ఉంటోంది. అందుకే బంగారం రేటు ఎప్పటికప్పుడు పెరుగుతోంది. అసలు ముందు బంగారం ఎలా వస్తుందనేది తెలుసుకుంటే అది తిరిగి ఎలా ధర పెంచుకుంటుందనేది అర్థమవుతుంది. గనుల ఉత్పత్తి నుంచి దాదాపు 71.93% వచ్చింది. ఇది మొత్తంగా 3,598 టన్నులకు సమానం. ఇది నేరుగా గనుల నుండి వెలికి తీసినది. ఇక రెండో సోర్స్ రీసైకిల్డ్ గోల్డ్. ఇది 28.07%, అంటే 1,404 టన్నులకు సమానం. పాత నగలు, నాణ్యాలు కరిగించి తిరిగి మార్కెట్లోకి తెచ్చిన బంగారం ఇది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు దీని వాటా ఎక్కువగా ఉంటుంది. ఇక గోల్డ్ కి అసలు డిమాండ్ అనేది 4 రకాలుగా వస్తుంది. వాటిలో మొదటిది పేపర్ గోల్డ్, అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇన్వెస్ట్మెంట్ లో కడ్డీలు, నాణ్యాలు మాత్రమే కాకుండా ఈటీఎఫ్ రూపంలో కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఇది ఫిజికల్ రూపంలోది కాదు, కాబట్టి ఈ తరహా పెట్టుబడులతో భౌతిక లోహానికొచ్చిన డిమాండ్ తక్కువ. ఈ రూపేణా 43.5% గోల్డ్ లావాదేవీలు జరుగుతున్నాయి. తరువాత ఆభరణాల రూపంలో మొత్తం బంగారంలో 32.7% లావాదేవీలు జరుగుతున్నాయి. భారతదేశం, చైనా వంటి దేశాల్లో నగలపై మక్కువ ఉన్నప్పటికీ పెట్టుబడితో పోలిస్తే దీని డిమాండ్ గడిచిన ఏడాది కాలంలో బాగా తగ్గింది. ఇక మూడో రూపంలో వస్తున్న డిమాండ్ వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు విదేశీ మార్పిడి నిల్వలను పటిష్టం చేసుకోవడానికి విపరీతంగా బంగారాన్ని కొంటున్నాయి. ఇది మొత్తం గోల్డ్ బయింగ్ లో 17.2%కి సమానం. డాలర్పై ఆధారపడకుండా గోల్డ్ రిజర్వులతో ఫారిన్ ఎక్స్చేంజ్ మనీని మెయింటైన్ చేస్తున్నాయి. ఇక నాలుగో పరమైన డిమాండ్ టెక్నాలజీ వినియోగం నుంచి వస్తోంది. బంగారానికి విద్యుత్ వాహకత ఎక్కువ ఉన్నప్పటికీ పారిశ్రామికంగా దీని వినియోగం చాలా తక్కువ. కేవలం ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల్లో మాత్రమే చిన్న మొత్తంలో వాడుతున్నారు. ఇది 6.6%కి సమానం. ఈ లెక్కలన్నీ చూసినప్పుడు ఒక్కటి క్లియర్: బంగారం ప్రదర్శన కోసం కాదు, దాచుకోవడం కోసమే ఎక్కువ వాడుతున్నారు. పెట్టుబడులు, సెంట్రల్ బ్యాంకుల నిల్వలను కలిపి చూస్తే ప్రపంచంలో 60%కి పైగా బంగారం బ్యాంకుల్లోని బలమైన వాల్టుల్లో భద్రంగా ఉంది. అంటే ఫిజికల్ గోల్డ్ దాచిపెట్టబడుతోంది. దీంతో బయట వినియోగమయ్యే బంగారం డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గోల్డ్కి ఎటువంటి కౌంటర్ పార్టీ రిస్క్ లేదు, కోడ్ అవసరం లేదు, పవర్ అవసరం లేదు. వేల ఏళ్లుగా మనం పెట్టుకున్న నమ్మకమే బంగారానికి శ్రీరామ రక్ష.